ప్రైజ్ ది లార్డ్. దేవాతి దేవునికి వందనాలు. ప్రభువు నామం పేరట ఈ సర్వోన్నతిని కృప అనే కార్యక్రమాన్ని ప్రతిరోజు ఆలకిస్తూ దేవుని మాటలు వింటున్న మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు, శుభాలు తెలియజేస్తున్నాను. ఈ రోజు కొరకు ఏర్పాటు చేయబడిన దేవుని వాగ్దానం యెషయా గ్రంథము 66వ అధ్యాయము 12వ వచనము. నది వలె సమాధానము ఆమె యొద్దకు పారజేయుదును, మీరు జనముల ఐశ్వర్యమును అనుభవించున్నట్లు ఒడ్డు మీద పొర్లిపారు జల ప్రవాహముల వలె మీ యొద్దకు దానిని రాజేతును. దేవుని నామానికే మహిమ కలుగును గాక. ఈ ఉదయకాల సమయంలో ఈ వాగ్దానాన్ని వింటున్న మీ జీవితంలో నా ప్రభు ఆశ్చర్య కార్యాన్ని జరిగించును గాక. ప్రియ ఆత్మీయ సహోదరి సహోదరులారా, ఈరోజు సమాధానము నీ యొద్దకు రాబోతూ ఉంది. అది ఏ విధంగానో తెలుసా? ప్రవహించు నది వలె సమాధానము నీ యొద్దకు దేవుడు పంపించబోతూ ఉన్నాడు. ఏ విషయంలో అయితే తండ్రి ఇదిగో నా జీవితంలో సమాధానం లేదు, ఈ విషయంలో కృంగుదల, ఫలానా విషయంలో నిద్ర లేదు, భయంకరమైనటువంటి ఇబ్బందులు నేను పడుతూ ఉన్నాను, అలాంటి భయంకరమైన సమస్యలు నువ్వు భయపడుతూ ఉన్నావో, బాధపడుతూ ఉన్నావో, నిన్ను చూచిన నీ తండ్రి ఈరోజు నీ యొద్దకు సమాధానము పంపిస్తూ ఉన్నాడు. అది ఎంత గొప్పదంటే నది వలె సమాధానము ఆమె యొద్దకు పారజేతునంటున్నాడు. దేవుడే నీ యొద్దకు సమాధానాన్ని పంపించబోతూ ఉన్నాడు. ఆనాడు పేతురు రాత్రంతా ప్రయాసపడ్డాడట. తన జీవితంలో ఉన్నటువంటి ఒడిదుడుకులు తొలగించుకోవడానికి ఏదైనా దొరుకుతుందేమో రాత్రంతా స్నేహితులతో కలిసి ప్రయాసపడ్డాడండి. సమాధానం లేదు, నెమ్మది లేదు. కానీ దేవుడు అతని ధోనిలోనికి వచ్చి వల వేయమని చెప్పగానే అతడు ఆయన మాట మీద నమ్మిక ఉంచి వల వేయగానే ఒక గొప్ప సమాధానము అతని జీవితంలో ఆయనకు దొరికింది. గొప్ప సమృద్ధిని దేవుడు అనుగ్రహింపజేశాడు. ఈరోజు నీ జీవితంలో కూడా దేవుని వాగ్దానం అనబడుతున్నటువంటి సమాధానము నీ వద్దకు వచ్చినప్పుడు నువ్వు ప్రార్థించేటువంటి వ్యక్తిగా నువ్వు ఉండాలి. ఈ వాగ్దానం వినుచుండగానే నీ 2 చేతులు ఆకాశం వైపు ఎత్తి ఈ వాగ్దానాన్ని ఎత్తిపెట్టి ప్రార్థన చేయాలి. తండ్రి, సమాధానము నాకు, నా కుటుంబానికి నువ్వు అనుగ్రహింప చేయని, నా బిడ్డలకు, నాకు, నా కుటుంబానికి ఈ వాగ్దానము ద్వారా ఈ సమాధానాన్ని అనుగ్రహింపజేస్తున్నందుకు నీకు స్తోత్రాలని ప్రార్థన చేయగలిగితే, నేను విశ్వసిస్తున్నాను ప్రభువా, ఈ రోజు నాతోనే నువ్వు మాట్లాడుతూ ఉన్నావు, నా జీవితంలో నెరవేరుతుందని నమ్మి ప్రార్థిస్తున్నాను. నువ్వు ఆయన్ని అంగీకరిస్తే, ప్రియ దేవుని బిడ్డలారా, ఆయన దగ్గర ప్రార్థన చేస్తే, మీరు జనముల ఐశ్వర్యమును అనుభవించున్నట్లు ఒడ్డు మీద పొర్లిపారు జల ప్రవాహము వలె మీ యొద్దకు తీసుకుని వస్తాడట. ఆయన గొప్ప ఐశ్వర్యమును, గొప్ప ఘనతను, గొప్ప అభివృద్ధిని కూడా ఈ దినము దేవుడు నీకు ఇస్తాడని ఒక ఆశ, కోరిక నీకున్నట్లయితే ఈ వాగ్దానము నీ జీవితంలో నా ప్రభు నెరవేర్చును గాక. ప్రభువుకు అనుగుణంగా నువ్వు మార్చుకోవాలి. కొంతమంది వాగ్దానాన్ని వింటూ ఉంటారు, ఇదిగో ఈ వాగ్దానాన్ని మా జీవితంలో నెరవేర్చి తండ్రి అని చిన్న ప్రార్థన చేసి విడిచిపెడతారు. కానీ దేవుని సన్నిధిలో నువ్వు అలా ఉండకూడదు. ఆయన ఇచ్చిన వాగ్దానాన్ని నీ జీవితంలో నేడే నెరవేరినట్లు నీ జీవితాన్ని వాక్యం అనబడుతున్నటువంటి అర్థంలో పరిశీలించుకుంటే నా దేవుడు నీ జీవితంలో మరవలేని కార్యాన్ని అనుగ్రహింపజేస్తాడు. ఈరోజు ఈ వాగ్దానాన్ని ఎక్కడి నుంచి నువ్వు ఆలకిస్తున్నా నీ పట్ల దేవునికి ఒక గొప్ప ప్రణాళిక ఉంది. అందుకనే నది వలె సమాధానాన్ని నీ యొద్దకు పంపిస్తానంటూ ఉన్నాడు. గొప్ప ఐశ్వర్యాన్ని నీ యొద్దకు పంపిస్తానంటున్నాడు. ఆయన నిన్ను దీవించబోతూ ఉన్నాడు. ప్రార్థన చేయి. దేవుని సన్నిధిలో ఈ వాగ్దానం వింటున్నటువంటి నీవు కన్నీరు వేచి ప్రార్థన చేయగలిగితే, తండ్రి, నా జీవితంలో ఘనమైన కార్యాన్ని నువ్వు చెయ్యి అని అడిగితే, నా జీవితాన్ని నీకు అప్పగించేస్తూ ఉన్నాను, నీ చిత్తం ప్రభువా, నీ దేవుని ఎదుట నువ్వు ప్రార్థన చేయగలిగితే, కన్నీరు విడిస్తే, ఆ ప్రార్థన ఆలకించినటువంటి దేవుడు ఏమాత్రము విడిచిపెట్టకుండా నిన్ను, నీ కుటుంబాన్ని కూడా ఒక గొప్ప సమాధానము కలగజేసి సమృద్ధిని దయచేయనుగాక. ఆమేన్. ప్రార్థన. కృపా సత్య సంపూర్ణుడా, దయగలిగిన మా తండ్రి, ఇదిగోనైనా ఈ దినాన ఒక గొప్ప సమాధానాన్ని మాకు కలగజేస్తానని మీరు చెప్తున్న ఈ మాటలను బట్టి అయ్యా ప్రభా, ఇదిగోనైనా విశ్వాసంతో ప్రార్థిస్తున్నాం. ఈ వాగ్దానాన్ని ఎంతమంది అయితే ఆలకిస్తున్నారో ఒక గొప్ప కార్యాన్ని మీరు నెరవేరుస్తారని నజరేయుడైనటువంటి యేసుక్రీస్తు నామమున అడిగి పొందుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్.